ఎందుకు చంద్రిక చీర పక్కన పెడుతున్నావు? ఆయనే ఇచ్చారని నాకు తెలుసులే. ఇక నుంచి భయాలేవి పెట్టుకోకు. ఆయనెంతో ప్రేమగా ఇచ్చారు కదా, సంతోషంగా కట్టుకో. చంద్రిక, నా పెళ్లి బాధ్యతను కూడా నీకే అప్పచెప్తున్నా. చేతుల నుండి పాదాల దాకా మా పెళ్లిని నువ్వే దగ్గరుండి జరిపించాలి, సరేనా? మళ్ళీ చెప్తున్నాను, నువ్వు మా ముందే ఉండాలి. ఆయన నా మెళ్ళో తాళి కడుతుంటే నీ కళ్ళలోంచొస్తున్న ఆనంద భాష్పాలు నేను చూడాలి. నీకు కూడా గుర్తుకు రావాలి, నేనే ఆయన భార్యనని. ఆయన చెప్పిందొకటి, ఈవిడ మాట్లాడేది ఇంకొకటి. ఏంటి అలా చూస్తున్నావు చంద్రిక? హర్ష చెప్పినట్టు కాకుండా ఇంకోలా మాట్లాడుతోంది ఏంటానా? నీ ప్రవర్తనని బట్టే నా ప్రవర్తన ఉంటుంది. నువ్వు చేసే నాటకాలు చేస్తూనే ఉంటావు. నీ యాక్షన్కే నా రియాక్షన్ ఉంటుంది. ఇది క్లియర్? సరే అమ్మగారు, ఇంకోటి కూడా క్లియర్ చేయండి. ఆయన భార్యగా మీ పెళ్లి రోజును జరుపుకునే హక్కు మీకుంది, నేను కాదనను. కానీ ఒక్కసారి తాళి కట్టాక రెండోసారి తాళి కట్టించుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అది మన సంస్కృతి సంప్రదాయం కూడా కాదు. నేను ఆయన్ని ఫాలో అవ్వను చంద్రిక. నాకు ఏదనిపిస్తే అదే చేస్తాను. నువ్వు నాకు నీతులు చెప్పకుండా నీకు నేను చెప్పింది చెయ్యి. పెళ్లి పనులన్నీ దగ్గరుండి చూసుకో. మా పెళ్లిలో అందరి ముందు మాత్రం ఏడవకే, బాగోదు. జాగ్రత్త. అంటే మారినట్టు ఆయన దగ్గర నటించిందా? ఈ పెళ్లి ద్వారా ఏం కావాలని కోరుకుంటుంది? తనే భార్యనని అందరికీ తెలియాలి అనుకుంటుందా? అదే కదా అందరికీ తెలుసు. మరెందుకు పెళ్లి కార్యక్రమం పెట్టింది? రమాదేవి మనసులో ఇంకేదో ఉంది, అదేంటో అర్థం కావట్లేదు. ఏమై ఉంటుంది?